నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। ఈరోజు ఆర్టీసీ కళాభవన్లో ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఒక కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు। సో దీనిపై మాట్లాడదాం। మనతో పాటు మాట్లాడడానికి టీజీఓఎస్ ప్రెసిడెంట్ ఏలూరి శ్రీనివాస్ గారు ఉన్నారు। సార్ నమస్తే। సో దాదాపుగా ఉద్యోగ సమస్యలపై చాలా పోట్లాడుతూ ఉన్నారు। అదేవిధంగా ఈరోజు చాలా పెద్ద ప్రోగ్రామ్ అయితే నిర్వహించారు। ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏమేమి చెప్పదలుచుకున్నారు? ఈరోజు సెప్టెంబర్ 1 పెన్షనర్ల విద్రోహ దినం। 2004 సెప్టెంబర్ 1న ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ని అబాలిష్ చేసుకుంటూ సిపిఎస్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ సిస్టమ్ అంటే ఒక రకంగా ఉద్యోగుల జీవితాలకు ఇది ఒక చీకటి రోజు। ఆ రోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు, అదేవిధంగా ఇక్కడ 33 జిల్లాల ప్రతినిధులు యావత్ జేఏసీలోని 15,20,000కు సంబంధించిన 206 సంఘాల ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినము, కొత్త పెన్షన్ విధానం రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే దాని మీద ఈరోజు నాట్ ఓన్లీ ఆర్టీసీ కళ్యాణ మండపంలో మేము ఓన్లీ ప్రతినిధుల సదస్సుగా 1,500 మందితో అనుకున్నాము। సుమారుగా 4,000-5,000 మంది వచ్చారు। అది కూడా అన్ని జిల్లాల ఐడిఓసీల్లో ధర్నా చౌకుల్లో నిరసన దినం పాటించి బయలుదేరి వర్షాలు కూడా ఎరవకుండా, అంటే ఉద్యోగుల యొక్క భవిష్యత్తు అది ఎట్లా ఉందంటే ఒకప్పుడు ప్రథమ స్థాయిలో ఉండేవాళ్ళం, ప్రాధాన్యతలో మాది ప్రథమ ఉండేది। ఇప్పుడు అధమ స్థాయి కంటే ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగికి సిపిఎస్ ఉద్యోగికి అమ్మాయిని ఇవ్వాలన్నా, సిపిఎస్ అమ్మాయిని చేసుకోవాలన్నా ఆ పెళ్లి సంబంధాలు కూడా రానంత కింది స్థాయికి అధమ స్థాయికి దిగజారిపోయింది। కాబట్టి మా డిమాండ్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టిన డిమాండ్లో ప్రథమ డిమాండ్ సిపిఎస్ పునరుద్ధరణ, పాత పెన్షన్ పునరుద్ధరణ చేస్తూ సిపిఎస్ని రద్దు చేయాలి। దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం, మేము కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది। మేము కొత్తగా డిమాండ్ ఏం కాదు। దానిపైన ఇప్పుడున్న ఉద్యోగ కమ్యూనిటీలో కూడా మోర్ దెన్ 60-70% సిపిఎస్ ఎంప్లాయీసే। అంటే ఒక రకంగా చూస్తే రాను రాను ప్రభుత్వ ఉద్యోగాల్లోకి ఇంటెలెక్చువాలిటీ ఏదైతే మొత్తం కాంపిటీషన్లో 10 lakhs 5 lakhs కాంపిటీషన్లో మెరిట్ క్రీమ్ వచ్చే క్రీమ్ కూడా రాకుండా పోవడానికి కారణం ఈ సిపిఎస్, యూపీఎస్, జీపీఎస్ ఇవన్నీ ఆ పెన్షన్ విధానం రద్దు కావాలి। 25 నుంచి 30 సంవత్సరాలు కష్టపడి చదివి మరొక 40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా వృద్ధాప్య దశలో పెన్షన్ రాకుండా ఒక మెడికల్ బెనిఫిట్ కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఒకవేళ కంపెనీ అపాయింట్మెంట్ పదవిలో ఉండగా మరణిస్తే జాబ్ కావచ్చు, రకరకాల బెనిఫిట్స్ అన్ని రద్దు చేసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఇంట్రడ్యూస్ చేయబడింది। వాటన్నిటిపైన వ్యతిరేకంగా ఈరోజు నిర్ణయించాం। ఇది ఒకటే కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ రోజు వరకు ఇది రేపు రాష్ట్ర ప్రభుత్వం మా జేఏసీని పిలిచారు చర్చలకి 11:30కి, అందులో కూడా మేము అడిగాం మా మెయిన్ పెండింగ్ బిల్స్। ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకుంటే రేపు చర్చలు పెట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కార్యక్రమం అనేది ఈ రోజు ఈ సెప్టెంబర్ 1 అనేది పెన్షనర్కి నల్ల బ్లాక్ డే, విద్రోహ దినం। దీన్ని మార్చటం, పోస్ట్ పోన్ చేయటం ఉండదు। వీటితో పాటుగా అవి కూడా ఉన్నాయి। మేము ప్రభుత్వాన్ని అడిగాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇది మీది ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇంట్రడ్యూస్ చేసింది, అప్పుడున్న అన్ని ప్రభుత్వాల మీద ఉంది। కాబట్టి ఇది మేము విత్డ్రా చేసుకునే ముచ్చటలేదు, ఇది మేము చేస్తామని చెప్పాము। ప్రభుత్వం కూడా అంగీకరించింది, ఈ ఫంక్షన్ హాల్ ఇవ్వడానికి అంగీకరించారు, పోలీస్ పర్మిషన్ కూడా మాకు ఇచ్చారు। గతంలో కూడా గవర్నమెంట్తోనే చర్చలు జరిపారు, సో అప్పుడు ఏమైనా కొలికి రాలేదు? మాకు సిపిఎస్ విషయంలో వచ్చినది ఏంటంటే కొంత ఆర్థికంగా వెసులుబాటు కావాలి కాబట్టి కొంత టైం ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ చేద్దాము, మేము హామీ ఇచ్చాము, మీ రేవంత్ అన్న హామీ ఇచ్చాక మడమ తిప్పే ముచ్చటే లేదు, కాకపోతే కొంత టైం ఇవ్వమని అడిగారు। కానీ కింది లెవెల్లో కొంత అది అసంతృప్తి ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని కొంచెం పటిష్టంగా ఎక్కువ చేయాల్సిన అవసరం ఏర్పడితే చేశాము। దీంతో పాటుగా రేపు మేము పెట్టే డిమాండ్లో కూడా ఆర్థికంగా రావాల్సిన మా పెండింగ్ బిల్స్ కావచ్చు, అదేవిధంగా 5 DAలు కావచ్చు, పిఆర్సీ కావచ్చు, 317 డిప్యుటేషన్స్ కావచ్చు, ఈ ఇంకో ఏకీకృత సర్వీసులు కావచ్చు, మా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కావచ్చు, ఇట్లా 63 డిమాండ్లలో కొన్ని సాల్వ్ అయినాయి, ఇంకా కొన్ని కాలేజీ అన్నిటిపైన కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఇందాక కూడా మాకు కాల్ చేసి పిలిచారు, ఒక 40 మందిని రమ్మన్నారు, రేపు వెళ్తాము, అన్నీ కూడా వింటాం। మొత్తం మేము అడిగేది కొత్త గొంతేం కోరకలేదు, ఓన్లీ మా ముఖ్యమంత్రి మేము జేఏసీ ఫార్మేషన్ తర్వాత 206 సంఘాలతో ఫార్మేషన్ తర్వాత మాకు ఇచ్చిన హామీలు, అదే మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన హామీలు, ఆఫీసర్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినవి, క్యాబినెట్లో పెట్టి డిస్కస్ చేసినవి, క్యాబినెట్ మీటింగ్ తర్వాత మీడియా ద్వారా ప్రకటించిన వాటి వరకే మేము అడుగుతున్నాం। అంటే వాళ్ళు చెప్పిన హామీలే కావచ్చు, వాళ్ళు మీరు అడుగుతూ ఉంటే అందులో కొన్ని జరిగాయి, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి। సో ఈ నేపథ్యంలోనే
ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకోవాలి, సంఘ నాయకులు అర్థం చేసుకోవాలి, పథకాలు ఇవ్వాలా లేకపోతే మీకు ఇవి పెండింగ్లో ఉన్నాయి క్లియర్ చేయాలని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినాయి. ఏంటి సార్ ఎట్లా స్పందిస్తారు దీనిపై? మేము సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పనిచేసేవాళ్ళం. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు మిగతా అంతా వచ్చిపోయేటోళ్ళే. ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా మళ్ళీ రావచ్చు, మళ్ళీ పోవచ్చు. మేము పర్మనెంట్గా ఉండే వ్యవస్థ మాది. మీరు ఈ రోజు ఇక్కడ మనం ఇట్లా మాట్లాడుతున్నామంటే, ఈ పవర్ నడుస్తుందంటే, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కంట్రోల్ ఉందంటే, అంత సిస్టమేటిక్గా ఎవరింట్లో ఉంటున్నారంటేనే ఈ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దీన్ని కించపరుచుకుంటూ మీకు ఒక రకమైన చులకన భావన ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ కొంతమంది, అంటే ఇంతకంటే కింది స్థాయిలో ఉన్న సంక్షేమ పథకాలు అందాల్సిన వాళ్ళకి అందాల్సిందే. కానీ మమ్మల్ని థర్డ్ గ్రేడో ఫోర్త్ గ్రేడ్ సిటిజన్గా చూడొద్దు. మేము పని చేసిన కాలానికి మేము దాచుకున్న పైసల్ని రాజ్యాంగ పరంగా రావాల్సిన మా హక్కులను అడుగుతున్నాం. మేము కూడా ప్రభుత్వం అర్థం చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అయినప్పటికీ మా సమస్యల పట్ల రాజీ లేని పోరాటం చేయాలి. మాలో కూడా చిన్న చిన్న ఉద్యోగులు 25,000కి 10,000కి ఆ బిల్స్ వస్తేనే పిల్లల మ్యారేజ్ చేయగలిగేది, బిల్స్ వస్తేనే ఇంట్లో పండగ చేసుకోగలిగే స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి అన్ని ఫైనాన్షియల్ పొజిషన్ కాబట్టి కొంత ప్రజలతో పాటు మమ్మల్ని కూడా చూడమంటున్నాం. దీంతో పాటుగా నాన్ ఫైనాన్షియల్ సమస్యలు గత ప్రభుత్వంలో పెట్టిన చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఆఫీస్తో క్లియర్ అయ్యాయి. రేపు కొన్ని క్లియర్ చేస్తా ఉన్నారు, కొన్ని అయినట్టు మాకు తెలిసింది. రేపు కూర్చొని మాట్లాడిన తర్వాత తదుపరి మళ్ళీ మేము మా కార్యాచరణ ఏంటనేది ప్రకటించిన కార్యాచరణ కంటిన్యూ అవుతుందా, 8th నుంచి 19th వరకు ఉన్న బస్సు యాత్ర కానీ, అక్టోబర్ 12 ఉన్న చలో హైదరాబాద్ లక్షగా తరలించడం కానీ, ఇవన్నీ కూడా రేపు అయిన తర్వాత మళ్ళీ యావత్ జేఏసీలో ఒక్కళ్ళ నిర్ణయం కాదు, జేఏసీ చైర్మన్ సెక్రటరీ జనరల్ కాకుండా 206 సంఘాల ప్రతినిధులతో ఉన్న తర్వాతనే జిల్లా స్థాయిలో ఉన్న చైర్మన్ని కన్వీనర్ మాట్లాడిన తర్వాత తదుపరి నిర్ణయం కార్యాచరణ కంటిన్యూ చేయాలన్నా, మళ్ళీ ప్రకటించాలన్నా, టెంపరీగా రీషెడ్యూల్ చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ.